అగో మా బావ కనిపించేది నేను కనిపిస్తానేంది అని అనుకుంటాన్రా. మా బావ ఇంట్లో పనుండి గా ఆర్తలు చెప్పిరా పోయే రాజీ మనోళ్ళు వెయిట్ చేస్తారని నన్ను పంపించిండు. అబ్బా గీ ఎండలకు వచ్చే వరకు గావరచ్చిందుల్లా అచ్చి జరెంతసేపు ఆడ కూసోని ఇగో గిట్ల కుర్సీ ఎక్కిన గంతే. సాయంత్రం 6 అయినా సరే ఎండలు పోతేనే లేవు. గిదేం పాడో ఏందో. సరే మనమైతే ముచ్చట్లకు పోదాం పార్రి. ముందుగల్లా హెడ్లైన్స్. జీతం పెంచిండ్రు కార్మికులకు, కొనన్నట ఎంబడే ఆగిపోయిన ధాన్యము. గండి మైసమ్మ చౌరస్తల కవితక్క నయా స్కెచ్ వేస్తారట గా విగ్రహానికి పెయింటింగు. ఆసిఫాబాద్లా వింత పోకడా, తానంజయ్ అన్నందుకే బావిలో దూకేనా. ఎండాకాలంలో దొంగ నెల స్కెచ్, అబ్దుల్లాపూర్ మెట్ల పోయింది గోల్డు. నూజివీడు రైతుల సూపర్ స్కెచ్, ఒకటే షర్టు కానీ 3 రకాల టేస్టు. మన ఖతర్నాక్ ముచ్చట్లు. గీ నడుమ రేవంత్ రెడ్డి సారు అత్తనే లేడు. సార్ లేక ఆర్తలని జర సప్పగా నడుతానే కదా. మరి సార్ని పట్టుకురావాలనా? చలో మరి పిలుద్దాం. చూడురిగా సార్ని సుతం. ఇయాల రేవంత్ రెడ్డి సారు సచివాలయంలో అందరి గురించి ఏకరువు పెట్టి మాట్లాడిండు. ఓటెన్కోవ ముచ్చట మాట్లాడి కొన్ని మంచి ముచ్చట్లు చెప్పి ఇంకింత తిట్టినంత పని చేసిండు. కార్మికులకు కనీస వేతనాలు పెంచుతున్నట్టు పెద్ద మనసుతోని అనౌన్స్ చేసిండు సారు. ఇదంతా జూన్ 1 నుంచి అమలు చేస్తారంట. పెంచిన జీతం 16,000 నుంచి 20,000 దాకా ఉంటుందంట. గిన్ని రోజులేని గిందడి లక్ష్మీ కటాక్షం గిప్పుడెట్లా గుర్తొచ్చిందో గాని మొత్తం మీదైతే జర మంచి ముచ్చటనే చెప్పిండ్రు అని మురిసిపోబట్టే కార్మికులు. ఫ్యూచర్ సిటీ అంతా గాల్లోనే డిజైన్లు పడుతున్నాయని మస్తు మంది ఏడ్చినట్టు మాట్లాడబట్టే. దీని గురించి సుతం జరియలా అరుచుకుండు సారు. మన భారత్ ఫ్యూచర్ సిటీ మీద అదిరిపోయే రేంజ్ల సమీక్షలు జరిపి గీడ ఊసోని గీతలు గీసిర్రు. స్మార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అట, గ్రీన్ స్పేస్ అట. కానీ ఈ మాటిన్నాక 10 పచ్చాలు ఊరుకుంటారా? ఈడ హైదరాబాద్లా రోడ్ల మీద గుంతలు ఊర్చడానికే దిక్కులేదు గాని సార్ మాత్రం ఫ్యూచర్ సిటీలా ఏరోప్లేన్లు ఎట్లా దిగాలా అని ఇప్పుడే ఆలోచిస్తుండ్రు అని ఎడ్డియబట్టే. కానీ చేసేటోళ్ళని వీళ్ళు చేయనీయకుండా కాళ్ళ పుల్లడ్డేసినట్టు ఎత్తరని తిట్టిపోతాండ్రు రేవంత్ సార్ను ఇష్టపడేటోళ్ళు. అయితే హైదరాబాద్ సిటీలా ఎక్కడ పడితే అక్కడ అడ్డగోలుగా ఫ్లెక్సీలు కడితే ఉపేక్షించేదే లేదని గట్టిగానే వార్నింగ్ ఇచ్చిండు సారు. రాత్రిపూట పోలీసులు నైట్ పెట్రోలింగ్ పెంచి మరీ పట్టుకోవాలట. లీడర్ల పుట్టినరోజులకి పండుగలకి సిటీ అంతా బొమ్మలు ఏడాలదిస్తారు కదా, దాని మీద జర గుస్సైండు సారు. పోలీసులు దొంగలను పట్టుకోవడం పక్కన పెట్టి ఫ్లెక్సీలు వీకే డ్యూటీలో వాడేటట్టు ఉన్నారు. ఇగటు ధాన్యం కొనుగోళ్ల మీద కొరడా అన్నట్టే అయింది. ఏకంగా కలెక్టర్లకే వార్నింగ్ ఇచ్చిండు పో సారు. రైతుల దగ్గర అడ్లు మొక్కజొన్నలు కొనుట్లా ఎందుకు ఆలస్యం చేతుర్రవై? ఏమైందని లేట్ చేస్తారు? ఆఖరుకు జిల్లా కలెక్టర్ అయినా మంచిదే, యాక్షన్ తీసుకుంటాం పనులు చక్కగా చేయకపోతే అని దమ్కి ఇచ్చినంత పని చేసిండు సీఎం సారు. ఎంబడెంబడికే కొనుండ్రి అని గట్టిగానే చెప్పిండు. మరి ఇగనన్నా ఆగిపోయిన పనులు దబ్బున నడతాయో లేదో చూడాలింగా. ఎండాకాలంలో అంగడి పోతే మార్కెట్లల్లో మిరపకాయలు మామిడికాయలు దండిగ్గా అనిపిస్తాయి. ఒక్కో మామిడికాయ ఒక్కో రుచి ఉంటుంది. కొన్ని రసాలుంటాయి, కొన్ని కోసుకొని తినేటట్టు ఉంటాయి, ఇంకొన్ని కాయలు లెక్కున్నా సరే కానీ తీయంగా ఉంటాయి. బంగన్పల్లి మామిడి పండ్లు అయితే వాటి రుచే వేరు. అబ్బా మామిడికాయలు అనగానే నోట్ల నీళ్ళు ఉడతానే కదా. అయితే వానే కానీ గీడ ఓ మామిడి చెట్టుకు గమ్మత్తు ముచ్చటైంది. ఏందో చూసిరారి. ఇప్పుడు చూసేది మాయాబజార్ కాదు, మామిడి తోట. అవు మరి ఒక్క చెట్టుకు 3 రకాల పండ్లు కాసినాయి. ఏలూరు నూజివీడు రైతుల ఇంటర్నేషనల్ లెవెల్స్కి ఇచ్చిది అన్నట్టు. ఒకటే చెట్టు కానీ 3 రకాల టేస్ట్ అన్నట్టు. మనోళ్ళు మామూలు కాదు కదా, బుర్ర పెడితేనే నయాగర జలపాతమే అనుకోర్రిగా. దేశమంతటా నూజివీడు మామిడి పండ్లకు గిరాకీ ఎట్లుంటుందో అందరికి తెలిసిందే. కానీ ఏలూరు జిల్లా నూజివీడు రైతులు ఈసారి నెక్స్ట్ లెవెల్లో ప్రయోగం చేసిర్రు.
ఒక్క చెట్టు, కానీ దానికి కాసేవి మాత్రం 3 రకాల మామిడి పండ్లు. గదేదో మాయామంత్రం కాదు, వెనియర్ గ్రాఫ్టింగ్ అనే పేరిట ఇది. ఒకే చెట్టుకి మనం లాస్ట్లో మనకు మామిడికాయలు ఎక్కువ కోతులు ఉంచవు కాబట్టి ఒకే చెట్టు అయితే దాని చుట్టూ ఏదో ఒక వలగట్టుకుని కాపలా కాసుకోవడానికి వీలుగా ఉంటుందండి. తక్కువ ప్రాంతంలో అలా ఉంటుందండి. దానివల్ల రెండోది ఏంటంటే ఇవి ఒకే చెట్టుకి 3 రకాలు లేకపోతే 5 రకాలు వచ్చేసారి నేను ఇంకొక చెట్టున 9 రకాలు కాపిద్దాం అనుకుంటున్నానండి. 9 రకాలు బంగినపల్లి, చిన్నరసం, పునాస, అంటే అది వర్షాకాలం వస్తుంది పునాస, అట్లా 9 రకాలు. కొత్తపల్లి కొబ్బరి, మళ్ళీ నూజిబడి తీయమోడు అని గుండ్ర తీయమోడు చిన్నది ఉంటుందండి, పెద్ద తీయమోడు ఉంటుంది, అదేమో పెద్దది. చిన్న తీయమోడు అంటే చిన్నగా ఉంటుంది. ఎప్పుడు ఒకటే రకం తిని బోరు కొట్టింది ఏం పడో కానీ తక్కువ జాగాల్ని ఎక్కువ రకాల పండ్లు పండించే టెక్నిక్ కనబెట్టిరు అన్నట్టు. పైసలేమో తక్కువ ఖర్చు, లాభాలేమో ఎగబడి అత్తాన్ని. ఒక్క దెబ్బకు 3 పిట్టలంటే గిదే మరి. మన సిటీలో జాగలేక కుండీలలో మొక్కలు పెట్టుకునేటోళ్లకు ఇక గిది బంపర్ ఆఫర్ అన్నట్టు. రైతుల తెలివికి సలాం కొట్టాల్సిందే మరి. అయితే ఒక్క రకం చెట్టును వెట్టుడే కట్టము, మళ్ళీ వేరే రకం కావాలంటే మళ్ళీ ఇంకిన్ని చెట్లు పెట్టాలి. గందుకే ఎక్కువ జాగేందుకు అన్ని రకాల చెట్లు వెట్టుడేందుకు ఒకటే చెట్టుకు 3 రకాలు కాసేటట్టు ప్లానింగ్ చేసి గిట్లా ఎగుమతులు చేసినట్టు. మరి మీరు సుతా ట్రై అయ్యి చేస్తే మళ్ళా ఏమంటున్నావు? కవితక్క పార్టీ పెడతాంది అనగానే ఎన్నొద్దులు ఉంటుందో ఏం చేత్తతి ఒక్క ఆడామే. ఆ పార్టీ పెట్టంగానే అయిపోతుందా ఏంది? దాన్ని ముందటికి తీసుకుపోవాలి. వెనకాల ఎంత కట్టం వచ్చినా కూడా ధైర్యంగా నిలబడాలి. లేకపోతే ఎవరు నచ్చుతారు, ఎవరు మెచ్చుతారు? పార్టీ అంటే పాలన అంటే పెద్ద పరేషన్. గసొంటిది ఒక్క ఆడామతోని ఏమవుతుంది అనుకుంటారు. కానీ కవితక్క గట్టిగానే నిలబడుతుంది కదా. అబ్బ చూసిరా గీసీను, పాత టీఆర్ఎస్ కారు బీఆర్ఎస్ అని నేషనల్ రూట్ ఎక్కి పల్టీలు కొట్టినాక ఇప్పుడు గదే సెటిల్మెంట్ పట్టుకొని కొత్తగా తెలంగాణ రక్షణ సేన అనుకుంటా ఇంకో టీఆర్ఎస్ ముస్తాబాయ్ వచ్చింది. పేరు పాతకు కనిపించిన కొత్త పార్టీనే, లీడర్లు పాతకు కనిపించిన కొత్త పార్టీ లీడర్లే, కొత్తోళ్లే పాతోళ్లే. అయితే గండిమైసమ్మ చౌరస్లా ఇవాళ తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల కవితక్క గ్రాండ్ గా జెండా ఆవిష్కరణ చేసింది. మే 20 నుంచి జూన్ 20 దాకంటే నిన్నటి నుంచి షాల్ చేస్తే మళ్ళీ జూన్ 20 దాకా నాట నెల రోజుల పాటు ఊరూర తిరుక్కుంటా గల్లీ గల్లీల జెండాలు వాతడమే ఇలా టార్గెట్ అంటుంది అక్క. అయితే ఈ గ్రేటర్ హైదరాబాద్ లా ఫస్ట్ టైం మన కుత్బుల్లాపూర్ నియోజకవర్గాన్ని సెలెక్ట్ చేసుకుర్రు. ఎందుకంటే ఇక్కడ పబ్లిక్ ఎక్కువ, పొలిటికల్ హీట్ ఎక్కువ కదా. అక్కడ మన కార్యకర్తలు ఈలలు కేకలు చూసి కవితకు ఎక్కలేని జోసొచ్చిందనుకోర్రి. ఇలా ఉత్సాహం చూసి ముందుగాల ఎమ్మెల్యే సెట్ కుత్బుల్లాపూర్లోనే గెలుస్తున్నాం రాసి పెట్టుకోరని ఇప్పుడే ప్రెసిడెంట్ డిక్లేర్ సుతం చేసే. అబ్బా ఎంతైనా ఆశ ఉండాలి గనక్క, మరి గింత అమాయక పాషన. ఇంకా ఎన్నికల ముచ్చట్ని లేదు, క్యాండిడేట్ ఎవరో తెలియదు. గప్పుడే జెండా వాతంగానే సీటు గెలిచినట్టు సర్టిఫికెట్ ఇచ్చుకుంటే ఎట్లా? ఇక్కడున్న మిగతా పార్టీ లీడర్లు ఏమన్నా చేతులకు గాజులేసుకొని కూసుర్రైంది అని ఎడ్డియబట్టే అక్కను ఏతరెక్కించటోళ్ళు. ఇక ఇక్కడ అసలైన ట్విస్టు, అసలైన విశ్లేషణ ఏందయ్యా అంటే ఆ జెండా గద్దె కూతవేటు దూరంలో ఉన్న అమరవీరుల స్తూపం పంచాయతీ. దాన్ని గట్టి 20 ఏండ్లు అవుతుందట. అంటే ఈ 20 ఏండ్లల్లో గత 10 ఏండ్లు అధికారంలో ఉన్నది ఎవరో మనకు తెలియదా ఏంది? ఇక అప్పుడు లేని గుర్తింపు ఇప్పుడు సడన్గా ప్రతిపక్షంలోకి రాగానే గుర్తొచ్చింది అన్నట్టు. పాప మా స్తూపం దిక్కులు చూసుకుంటూ అట్లనే ఉండిపోయింది కదా. మరి మన కవిత కవ్వుకుంటుందా? గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది. ఇక్కడ జెండా ఎగిరేయడం జరిగింది, చాలా సంతోషిస్తా ఉన్నాం. మొట్టమొదటి జెండా జిహెచ్ఎంసీలో కుత్బుల్లాపూర్ ఎగిరిందంటే రానున్న రోజుల్లో కూడా మొట్టమొదటి ఎమ్మెల్యే స్థానం మేము కుత్బుల్లాపూరే కైవసం చేసుకుంటామనే విశ్వాసం మాకు చాలా బలంగా కలుగుతా ఉంది. మరి మా జెండా గడ్డకు కూతవేటు దూరంలో తెలంగాణ అమరవీరుల స్తూపం ఉన్నది. ఆ అమరవీరుల స్తూపం కట్టి 20 ఏండ్లైనా ఇనాగ్రేషన్ చేయలేనటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఈ సీట్లో తెలంగాణ పార్టీ వాళ్ళని గెలిపించినా కూడా మరి ఆ స్తూపం ఓపెన్ కాకుండా ఉన్నది. మేము ఇవాళ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. జూన్ 2వ తారీఖు లోపల అమరవీరుల స్తూపం మీరు ఇనాగ్రేషన్ చేయండి, లేదంటే తెలంగాణ రక్షణ సేన నుండి మేమే ఆ స్తూపానికి రంగులేసి జూన్ 2వ తారీఖు నాడు మేమే ఇనాగ్రేషన్ చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. రాబోయే జూన్ 2 తెలంగాణ ఫార్మేషన్ డే లోపల కనుక గవర్నమెంట్ దాన్ని అఫీషియల్గా ఓపెన్ చేయకపోతే జూన్ 3వ తారీఖున మా కార్యకర్తల చేతుల్లో సున్నం బకెట్లు, రంగుల బ్రష్లు, కొబ్బరికాయలు పట్టుకొని పోయి దానికి రంగులేసి మేమే ఓపెన్ చేస్తామని అల్టిమేటం జారీ చేసింది. ఒకవేళ అధికారులు కనుక ఓపెన్ చేయకపోతే మనల్ని పోయి రంగులేస్తారట. అంటే గవర్నమెంట్కు రంగుల ఖర్చు, రిబ్బన్ ఖర్చు కూడా మిగిలిచ్చుతట అనుకోర్రి. మరి మన కుత్బుల్లాపూర్ లీడర్లు అధికారులు ఏం చేస్తారో చూడాలి. కవితక్క టీం రంగుల బకెట్లతో ఎంట్రీ ఇచ్చేలోపే రాత్రికి రాత్రి రిబ్బన్ కటింగ్ చేస్తారా? లేక కానియండ్రు బై, మాకు లేబర్ ఖర్చు మిగులుతుంది, మీరే రంగులు వేసుకోరని గప్చుప్పు ఉంటారు. ఏది ఏమైనా ఈ కొత్త టీఆర్ఎస్ జెండా ముచ్చట, రంగుల బకెట్ రాజకీయం కుత్బుల్లాపూర్లో గట్టిగానే సెగలు పుట్టిస్తుంది. చూద్దాం ఈ రక్షణ సేన ఎంతవరకు రక్షిస్తుందో, ఎవరి సీట్లు ఊడగొడుతుందో అనేది.
కానీ నాకు ఎప్పుడు ఒక డౌట్ కొడుతుండే, తాతలు చనిపోతే వాళ్ళ ఆస్తులు మనకే వస్తాయి. తాతల ఆస్తులు ఏ నాటికైనా సరే మనవలు మనవరాళ్ళకేనాయే. రేపు మనకేమన్నా ఉన్నా సుతం, ఏం లేవు నాకైతే, ఉన్నా సుతం వాళ్ళకే కదా. మరి ఇప్పుడు వాడే గీ వాట్సాప్లు, ఇన్స్టాగ్రామ్లు, గీ ఆస్తులంతా ఎవలకుల్లా? నిజంగా నన్ను ఎవరన్నా ఏం సంపాదించినావు అని అడిగిర్రనుకో, ఓ ఇన్స్టాగ్రాము, ఓ ఫేస్బుక్, గా వాట్సాప్ అకౌంట్ అని చెప్తా. మరి ఈ ఆస్తులన్నీ ఎవరికి పోతాయి అన్నట్టు? బ్యాంక్లో అకౌంట్లు ఉంటో లేదు తెలియదు కానీ చాలా మందికి సోషల్ మీడియాలో అకౌంట్లు అయితే పక్కా ఉంటాయి కదా. ఒక్కలకు 4-5 అకౌంట్లు ఒకటే దాంట్లో ఉన్న సుతం పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఇన్స్టాల్నే 2-3, వాట్సాప్లో 2 నెంబర్లు ఉంటాయి, 2 వాట్సాప్లు, ఫేస్బుక్లో ఉంటాయి, ఇగో ఇట్లా మస్తుగానే ఉంటాయి. మరి చనిపోయినాక వాట్సాప్ ఎవరికి ఇస్తావని అడిగితే గా డౌట్ ఇప్పుడు అందరికి వస్తుందట. అంటే మా తాత కోట్లు వదిలేసిందని చెప్పుకునే కాలం పోయి మా నాయన వాట్సాప్ అకౌంట్ నా పేరిట రాసిందని చెప్పుకోవాలన్నట్టుగా. ఇక డిజిటల్ ఆస్తి పంచాయతీపై పసందైన ముచ్చటనే కాదు, వీళ్ళనామాల కొత్త ట్విస్ట్ ఉంది ఇప్పుడు. నేను జావంగానే నా ఫోన్ గ్యాలరీని తగలబెట్టురు సార్ అంటారు కావచ్చు. ఇక ఇప్పటిదాకా భూములు, ఇండ్లు, దొడ్డు రకం బంగారాల కోసం కొట్టుకుని చూసిర్రు కానీ ఇక ముందు రాగబోయే కొత్తలో లేందో ఎరకేనా గీ డిజిటల్ ఆస్తుల పంపకమని కోడైకోయేవట్టే కొందరు. మా తాత ముత్తాతలు నాకు 100 ఎకరాల నల్లరేగడి భూమి ఇచ్చిర్రు అని కాలర్ ఎగరేసే రోజులు పోయేటట్టున్నాయి. ఉల్లా మా నాయన పోకుండా ఆయన పేరు మీదున్న లక్షల మంది ఫాలోవర్లు ఉన్న ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నా పేరిట రాసిండు. యూట్యూబ్ పాస్వర్డ్ నా తమ్ముడికి ఇచ్చిండని కొడుకులు కొట్టుకునే కాలం వచ్చిందట. కానీ ఇక్కడ అసలైన తిరకాసు, గుండెల్లో గుబులు పుట్టించే ముచ్చట ఏందంటే ఈ వాట్సాప్ చాటింగ్లు, జీమెయిల్ పాస్వర్డ్ల పంచాయతీ. పాపం మనోళ్ళు రాత్రింబవళ్ళు కట్టపడి కంటికి రెప్పల లోపల దాసి పెట్టిన సీక్రెట్ చాటింగ్లు, గ్యాలరీ ఫోటోలు ఇప్పుడు వాలబుల్ ఆస్తులు అయిపోయినాయుల్లా. మనం పోయినాక గీ అకౌంట్లు ఎవలకు పోవాలి, గిదే ఇప్పుడు నయా ట్రెండ్ అన్నట్టు. ఒకవేళ పొరపాటున ఓ మనిషి చనిపోయినాక పాస్వర్డ్ ఇంట్లో ముసలామెకో లేక ముసలోనికో దొరికితే గంతే సంగతులు. చనిపోయినోడు మంచోడు కానీ ఆయన షాటింగ్ హిస్టరీ చూస్తే ఊరిదీయాలనిపిస్తుంది అని చుట్టుపక్కల తూ అని ఉమ్మెత్తరు కావచ్చు. జనాలు ఇప్పుడు చనిపోయే ముందు రాసే వీలునామలా కొత్త క్లాజులు పెడుతున్నట్టులా. నేను ఓంగనే నా బాడీ కంటే ముందే నా ఫోన్ను అందులో నా బ్రౌజ్ హిస్టరీని పెట్రోల్ పోసి తగలబెట్టి పుణ్యం ఉంటుందని కాళ్ళు మొక్కుతారు కావచ్చు కొందరు. అవుగాని మీరేమంటారు జనాలు? మీ డిజిటల్ లీలల ఆస్తిని ఎవరికి రాసిపోదాం అనుకుంటుర్రు? అందరు ఉండే అనుకోర్రి, కానీ ఉన్నోళ్ళు చెప్పుర్రి ఎవరి చేతిలో పెట్టిపోతారు? మీ వాట్సాప్ అకౌంట్ పాస్వర్డ్ మీ భార్యకి ఇచ్చే ధైర్యం మీకుందా? ఉంటే కింద కామెంట్ల దుమ్ము లేపురి జర చూద్దామేది. ఎండాకాలం వచ్చిందంటే చాలు, ఇటు ఇంట్లో ఉండే బుద్ధి కాదు, అటు బయట తిరిగే బుద్ధి కాదు. ఓ దిక్కు మస్తు వేడుంటుంది, ఇంకో దిక్కేమో ఎండలు. ఏం కాలముల్లా అబ్బా, ఒకప్పుడు గంతగనం లేనే లేదు, కానీ ఇప్పుడైతే ఇంకింత ఎక్కువైనాయి ఈ ఎండలు. ఈ ఎండలకు ఏసీలు పెట్టించుకుని పానాలు పాడు చేసుకున్నాడు కంటే బయట వండుకునేది నయం అనుకుంటారు కదా. ఇంకిందరేమో తలుపులు తెరిచి వండుకుంటారు, కానీ ఇట్లా వండుకుంటే ఏమవుతుందో ఎరికేనా? అయ్యా, ఎండలు మండుతున్నాయని చెప్పేసి ఇంత తలుపులు బర్రలా తెరిచి వాడుకుంటే దొంగలను నవ్వుకుంటారా? రండ్రి బాబు రండ్రి, లోపల బంగారం ఉన్నది, లూటు చేసుకోండి బోర్డు పెట్టినట్టు కాదా? మరి గట్లనే అనుకున్నారు ఏం పాడు. పాపం అబ్దుల్లాపూర్ మెట్ల ఒక ఆమెకు ఉక్కపోత ఎక్కువైందని చెప్పేసి ఏమో కానీ రాత్రిపూట ఏసీలు కూలర్ లేక హాయిగా చల్లగా లత్తాందని చెప్పేసి ఇంటి మెయిన్ డోర్ తెరిచి వెట్టి నిద్రపోయిందట. గాలి కోసం ఎదురు చూసిందో తెలియదు కానీ ఆలికిడి చూసి దొంగనాల మాత్రము కరెక్ట్ టైంకి వచ్చి ఎంట్రీ ఇచ్చిర్రు. మెల్లగా లోపలికి పోయి నిద్రపోతున్న ఆమె మెడలకెంచి 4 తులాల బంగారు పుస్తల తాడును ఐస్ క్రీమ్ మీద జీడిపప్పు ఒలిచినట్టు సింపుల్గా గుంజుకొని మాయమైపోయారు. అయినా ఈ మధ్య దొంగలు కూడా అప్డేట్ అయ్యారోళ్ళ. మొన్న ఒకడు ఇంట్లోకి దూరి దొంగతనం చేయడం మర్చిపోయి ఫ్రిడ్జ్లో ఉన్న చికెన్ కర్రీ బిర్యానీని ఏసీ ఆన్ చేసుకొని హాయిగా వండుకున్నాడు. తెల్లారి వండరొచ్చి లేపేవారు కూడా ఆయనకి మేలుకొనే రాకపాయే. ఇంకొకడైతే దొంగతనానికి వచ్చి ఇంట్లో ఏమి దొరకలేదని కోపంతో ఓనర్ చేపలని 500 రూపాయలు నోటు పెట్టి ఇంత పేదోనివి ఇల్లెందుకు రాబాయి అని లెటర్ రాసి పోయిండ్రన్నట్టు. కానీ ఇక్కడ అబ్దుల్లాపూర్ మెట్టు దొంగ మాత్రం చాలా సీరియస్గా ప్రొఫెషనల్గా ఉన్నాడు అన్నట్టు. బిర్యానీల జోలికి పోలేదు, లెటర్లు రాయలేదు, కరెక్ట్గా గోల్డ్ మీద కన్నేసిండు. ఆమె లేచి దొంగ 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 అని అరిసే లోపలిని ఆడు హుస్సేన్ సాగర్ ఎక్స్ప్రెస్ కన్నా స్పీడ్గా ఎస్కేప్ అయిపోయిండు. రాత్రి ఇద్దరం పడుకున్నాం ఇంట్లో, ఆడు వచ్చిండు ఇట్లా వాటి గుంజుకుపోయిండు. ఇంట్లోకి వచ్చిండా? ఎన్ని తులాల బంగారం పోయింది? 4 తులాల బంగారం పోయింది. ఎంతమంది వచ్చారు? ఒకడే. ఎన్ని గంటలకు వచ్చిండు? 2 అయింది. ఇంకో ఇట్లా గీతలు పడ్డాయి, ఇక చూపెట్టాను కూడా నా బంగారం నాకు కావాలని కోరుకుంటున్న పోలీసు వాళ్ళని. ఆ దొంగలను ఎట్లా దొక్కించుకోవాలని నా సొమ్ము నాకు ఇస్తే
ఇప్పుడు పోలీసు వాళ్ళు కేసు పెట్టి ఆ గోల్డ్ మెడలిస్టు దొంగ కోసం ఎతుకుతాండ్రు. ఓ పబ్లిక్ ఎంత ఎండలు కొడితే మాత్రం మరి ఇంత అమాయకంగా తలుపులు తెరిచి వండుకుంటారే ఏంది? ఒంటి మీద బంగారం ఉన్నప్పుడు జర పైలంగా ఉండాలి కదా, లేదంటే గిట్టనే చల్లగాలి కోసం తలుపులు తిస్తే వాడు ఉన్నదంతా ఉడుచుకపోయి జేబుక్షిలు పెట్టే. అయినా తలుపులు తెరిచి లక్ష్మీదేవి స్వాగతం పలికినట్టు ఉంటే దొంగలు మాత్రం విడిచిపెడతారా? నా బంగారు తల్లి బంగారం అని చెప్పేసి సింపుల్గా తీసుకొని ఓడు కాదు, పొడిచి ఎత్తుకపోయినా ఎత్తుకుపోతారు. మరి బంగారం రేటు గట్ల పెరుగుతుంది. జర పైలం బయట వండేటప్పుడు. ఇయాల రేపు చాలా మంది మనుషులకు ఇల్వే ఇత్తలేరు, కానీ జంతువుల మీదనైతే మస్తు పావురం చూపెడుతున్నారు. కుక్కలను పిల్లులను పెంచుకుంటారు. గంతెందుకు పాములు తేళ్లను కూడా ఇట్టపడేటోళ్ళతో ఉన్నారు. ఇది ఇట్లుంటే ఆవులను పూజించి ఆటి ఆలనా పాలన పానానికి పానం లెక్క చూసుకునేటోళ్ళు సుతం ఉంటారు. ఇక్కడ ఓ ఎద్దును ఎంత పావురంగా చూసుకుంటున్నారో, ఎంత ఇట్టంగా దాన్ని పెంచుతుండ్రో చూస్తే మస్తు అనిపిస్తుంది. ఓ పారి అదిక్కు చూడురి. గీ ముచ్చటింటే మాత్రం దిమ్మ తిరిగి బొమ్మగా అనిపిస్తుంది. ఈ లోకంలో మనుషులకే ఇజ్జత లేదు. ముసలోళ్ళు అయినరంటే వాళ్ళకు లెక్కనే ఉండదు కొందరు తాన్నైతే. విశాఖపట్నంలో పెదగంటి ఆడ మండలంలో ఉన్న మొల్లివానిపాలెం ఊర్లో కొందరి కథ మాత్రం వేరే లెవెల్కి తీసుకెళ్లిరు. ఆ ఇంట్లో నమ్మి అనే ఇంటి పేరు ఉన్నోళ్ళు ఎద్దును పశువు లెక్క అస్సలు చూడరట. దాన్ని వాళ్ళ ఇంట్లో పుట్టిన కొడుకు లెక్క, ఒక తోడ పుట్టిన తమ్ముని లెక్క, తోడపెద్దు అని పేరు పెట్టి మరీ సాదుకుంటారట. గదేదో మనోళ్ళు ఇంట్లో కుక్కలను పిల్లులను సాదినట్టు కాదు, అచ్చం మనిషికిచ్చినట్టే ఫుల్ రెస్పెక్ట్ ఇస్తారంట. ఆ ముచ్చటింటేనే నవ్వలనో ఏడవలనో అర్థం కాదు. ఇక ఏటా వచ్చే పండుగ హడావిడైతే మరీ ఘోరం. ప్రతి ఏటా గీ నమ్మి ఫ్యామిలీలంతా గుంపులు గుంపులుగా కలిసి వాళ్ళ సాంప్రదాయ గరిడి కర్రసాము ఆటపాటలతోని గీ ఎద్దును తోలుకొని సింహాచలం కొండ మీదున్న అప్పన్న దేవుని కాడికి పోతారంట. దేవుని దర్శనానికి మనుషులకే టికెట్లు దొరకక జత్తంటే గీ ఎద్దుకు మాత్రం స్పెషల్ ఎంట్రీ అన్నట్టు. అక్కడ కొండ మీదనే వంట వార్పులు చేసి దేవునికి నైవేద్యం పెట్టి గీ ఎద్దు ముంగల గరుడి ప్రదక్షిణలు ఇస్తారంట. గీ హడావిడి చూస్తే అసలు దేవునికి దర్శనం చేసుకోవడానికి పోయినరా లేక గీ ఎద్దును దేవునికి చూపెట్టడానికి పోయినరా అనే అనుమానం రకమానదు. గంత ఇల్లు ఇస్తారు ఎద్దుకు. ఏదైతే వరహ నరసింహస్వామి సింహాచల దేవస్థానం నుండి మాకు ప్రత్యేక ఆహ్వానం కూడా వస్తుందండి. ఏదైతే గిరి ప్రదక్షిణకు కానీ, అలాగే స్వామివారి కళ్యాణోత్సవం కానీ, అలాగే నిజరూప దర్శనానికి కూడా తప్పకుండా మాకు ఒక ఆహ్వానం వచ్చి మా తాడుపెద్దుని ఇక్కడి నుంచే పాదయాత్రగా ఒక భారీ ఊరేగింపుతో సింహాచలం ప్రదక్షిణానికి దాన్ని తీసుకెళ్తామండి. అదేవిధంగా రానున్న జూలై 27 అనుకుంటాను, అప్పుడు కూడా ఈ గిరి ప్రదక్షిణకి మేము సాంప్రదాయ ప్రకారం ఏటా ఎలా అయితే మేము గతంలో చేసేవారమో ఇప్పుడు కూడా అదేవిధంగా పెద్దలందరూ కలిసి తాడుపెద్దుని తీసుకెళ్తామని మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. కాలం కలిసిరాక 2013లో వాళ్ళ ఫ్యామిలీలోకి వచ్చిన గీ తోడపెద్ద నిరుడు ఆరోగ్యంతో కాలం చేసింది. ఇంకేమున్నది, ఇంట్లో ముసలోడు చస్తే కూడా గింత ఏడవరేమో గాని ఆ ఊరోళ్ళంతా గీ ఎద్దు చచ్చిందని గుండెలు వాదుకొని ఏడ్చిర్రట. అంతటితోనే అయితే కదేమున్నది, ఎద్దు పోయిందని నెల రోజుల దాకా సూతకం పాటించి ఇప్పుడు దానికి మనుషులకు చేసినట్టే శాస్త్రోక్తంగా ఘనంగా దినకార్యం పెట్టిండ్రు. పేరు నమ్మిది రీక్ష. తాడిపెద్దు మా ఇంట్లో సభ్యుల కింద చూసుకున్నాం. 5 నెలల 4వ తారీఖు చనిపోయింది. మాకు చాలా బాధాకరంగా ఉంది. మా డాడీ వాళ్ళు చాలా కష్టపడ్డారు దానికోసం. మా అమ్మ నాన్నమ్మలు అందరూ శుభ్రంగా చూసుకునేవారు దాన్ని. కానీ ఇలా జరగడం మాకు చాలా బాధాకరంగా ఉంది. మా ఊరు మొత్తం చాలా కష్టపడి దీనికి సేవలు చేశారు. బాలేక చనిపోయింది. వైద్యం చేయించారు. గీ ఎద్దు ఆత్మకు శాంతి కలగాలని చుట్టుపక్కల ఊర్లకెళ్ళి ఏకంగా 3000 మందిని పిలిచి గట్టిగానే దావతిచ్చిండ్రట. మన కాడ దోస్తుగాడి పెళ్ళికి పోతేనే బువ్వ దొరకక లైన్లో నిలబడాలి, కానీ అక్కడ ఎద్దు సత్తే మాత్రం 3000 మంది ఎగబడి మరి బిర్యానీలు తిని వచ్చిర్రు. పాపం మన ఊర్లల్లా గరీబోలు చస్తే 4 పైసలు లేక పాడేగట్టడానికి దిక్కు లేక చస్తుంటే అక్కడ ఎద్దు పోతేనే ఊరంతా పండగ చేసుకొని 3000 మందితోని దావతి తిన్నారంటే గీ మనుషుల కంటే గా ఎద్దు పుట్టికే ఎంతో బెటర్ అనిపిస్తలేదురా బై. అవ్వ పనిపాడువాడా, ఇయ్యాల రేపు ఎవ్వరిని ఏం అనచ్చటట్లేదు. ఒక్క మాట అన్న సూతం అది ఎటు పోయి ఎటత్తదో అర్థం కావత్తలేదు. పరీక్షలు మంచిగా రాయి అనద్దు, మంచిగా రాయలేదా అని అడగద్దు, తిన్నవా అనద్దు, పన్నవా అనద్దు, లేత్తవా అనద్దు, మరి లేకపోతే ఏందుల్లా. చిన్న ముచ్చటకు ఎవరన్నా సావుల దాకా పోతారా చెప్పులి? ఏం పోర్లు కాలబడ్డారో ఏమో. గీ ముచ్చట ఇన్నాక మీకు సుత నాకంటే ఎక్కువ కోపం వస్తుంది. మరి చూడురి.
అయ్యా ఈ కాలం ఇంటర్నెట్ జనరేషన్ పిల్లగాండ్ల ముచ్చట చూస్తే నవ్వనో ఎడవనో అర్థం అయితలేదు. చిన్నదానికి పెద్దదానికి సుతం ఇట్టం వచ్చిన కథలు పడుతుర్రు. సావులు సచ్చుడు దాంకపోబట్టే, స్టైల్గా ఊరేసుకోబట్టే, పురుగుల మందు మంచిగా లెక్కన తాగబట్టే. ఈ సొంటోళ్ళని చూసి జర బుర్ర గిర్రం తిరుగుతుందిలా. మొన్నటికి మొన్న ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో డయల్ 100 పోలీసు వాళ్ళు ఫైర్ సిబ్బంది ఉరికిపోయి ఒక పిల్లని బావిలకెళ్ళి సురక్షితంగా కాపాడిన ముచ్చట చూసినాం కదా. అప్పుడు అందరం పాపం పిల్ల ఆడుకుంటా పొరపాటున బావిలో పడ్డదని జాలి పడ్డారు. ఆ పిల్ల పొరపాటున వల్లేదు, కావాలనే సెలబ్రిటీ లెక్క జంపు కొట్టింది. ఎందుకురా భయ్ అనుకుంటుర్రా? అసలు రీజన్ విన్నాక చాలా మందికి మతిపోయిందట. పిల్ల రోజంతా ఫోన్ పట్టుకుని కూర్చుంటుందట. ఎండలు మండిపోతున్నాయి, పోయి జరంత స్నానం చేయి గలీజ్ ముఖం దానని ఇంట్లో ముసలి ఆమె గట్టిగా మందలిచ్చిందట. గంతే గీ ఎంటర్ చదివే పిల్లకు ఎక్కడలేని ఇగో అడ్డొచ్చి నన్నే స్నానం చేయమంటావా, నన్ను స్నానం చేయమంటావా అంత సీనే లేదు, నేను డైరెక్ట్గా బావిలోనే స్నానం చేస్తానంటే బిల్డప్ ఇచ్చి పక్కింటి బావిలో దునికింది. అబ్బా ఏం కోపాలిల్లయి, తిడితే అన్నం బంద్ పెట్టాలి, లేదంటే ఫోన్ దాచుకోవాలి. కానీ స్నానం చేయమన్నందుకు బావిలో పోయి దూకుడేందో. బావిలోకి దూకితే చల్లటి నీళ్ళలో స్నానం అయిపోతుంది అనుకుందో ఏమో మన లేడీ జేమ్స్ బండ్. కానీ లక్కీగా అక్కడ పోలీస్ సార్లు ఫైర్ సిబ్బంది టైంకి వచ్చి తాళ్ళేసి ఆ పిల్లని పైకి లాగారు కాబట్టి సరిపోయింది. లేదంటే కథ వేరే లెక్క ఉండేది. ఇప్పటిదాకా లవ్ ఫెయిల్యూర్లు మార్కెలు తక్కువతే బావులు దూకుడు చూసినాం. కానీ ఇట్లా స్నానం చేయన్నందుకు దూకుడు మాత్రం గిదే మొదటి పారి కావచ్చు కదా. ఈ దెబ్బతోటి ఇంట్లో జీవితంలో మళ్ళీ పిల్లని స్నానం చేయని అడిగే ధైర్యం సుతం చేయరు కావచ్చు. పో గానడమిట్ల సుతం పరీక్షలు అయితేనే జరబోయి చదువుపో, పుస్తకం పడితే కాదా అన్నది కథం పాయేద్దునికే. ఇంకొకలేమో ఏం పొద్దుగా లేవా, లేట్ అవుతుంది, లేచి అట్లా అమ్మకి సాయం చేస్తే కాదా అన్నందుకు పానాలు ఇడిచి. అంటే అమ్మైనా నాన్నైనా ఎవరైనా మంచిదే, వాళ్ళు అడిగినంత పైసలు ఇవ్వాలి, వాళ్ళు చెప్పిన పనులు చేసి పెట్టాలి. కానీ ఉత్త పుణ్యానికి సుతం ఒక్క మాట అనద్దన్నట్టు. కాలం మారింది, పేరు జెన్జీ అట, పైలమ్మరు పెద్దలు. సార్ భూమి పట్టా చేయించాలి సార్, అన్ని పేపర్లు కరెక్టేనే ఉన్నాయి. అయితే ఏందివా 20,000ది లోన్ అత్తలేదు సార్, కాగితాలన్నీ కరెక్టేనే ఉన్నాయి. అయితే ఏందివా 50,000ది సార్, ఈ పని అయితలేదు. అయినా సరే లచ్చది, అన్ని పేపర్లు ఉన్నాయి కదా సార్, ఎందుకు గిట్లా? లేదు తీతి. ఏడికి పోయినా సరే, ఏ పనికి పోయినా సరే పైసలు అనుకుంటా లంచాలు తీసుకునేటోళ్ళు ఎక్కువ ఉంటారు కదా. కానీ గిసొంటి సీఎం సార్ ఉంటేనా ఒక్క లంచం ముచ్చట సుతర్ రాదు. తమిళనాడులో దళపతి విజయ్ సారు ముఖ్యమంత్రి అయినాక లెక్కలు అన్నీ మారినట్టున్నాయి. ఈసారి సినిమా రేంజ్లో వేసిన గీ అవినీతి స్కెచ్ చూస్తే లంచగొండి అధికారుల గుండెలా రైళ్లు కాదు, ఏకంగా బుల్లెట్ ట్రైన్లే పరిగెడతాయి. వెండితెర మీద అవినీతి అంతం చేసే ఠాగూర్ సినిమా చూసినాం కదా. ఇప్పుడు నిజ జీవితంలో ఈయన వేసిన ప్లాన్ చూసి జనాలు దిల్కుష్ అవుతున్నారు. ప్రభుత్వ ఆఫీసులల్లా ఎవరన్నా లంచగొండి సారు రూపాయి ఆశించినా జర లటుక్కున ఫోన్ తీసి వీడియో రికార్డింగ్ చేసి సాక్ష్యాలతో సహా యాంటీ కరప్షన్ డిపార్ట్మెంట్కు పట్టించాలి. గట్ల పట్టిస్తే చాలు సర్కారు తరపున ఏకంగా ₹1,00,000 నగదు బహుమతి జేబులో పడుతుంది. ఇన్నాళ్ళు సర్కారు ఆఫీసులో చుట్టూ తిరిగే సామాన్యుడు అయ్యా నా పనిచేసి పెట్టురే అని లంచం ఇస్తుండే. కానీ ఇప్పుడు కథ అడ్డం తిరిగింది. సీఎం విజయ్ ఆఫర్ పుణ్యమా అని జనాలు లంచగొండి అధికారుల కోసం కళ్ళు కాయలు కాసేటట్టు ఎదురు చూస్తారు. ఒరేయ్ సారు జర ₹1,000 లంచం అడుగుర్రా నాయనా, నిన్ను వీడియో తీసి నేను ₹1,00,000 రివార్డు కొట్టుకుంటా అని జనాలు ఆశగా ఆఫీసుల ముందర తిరుగుతున్న సుతం లంచం అడిగితే ఎక్కడ కొంప మునుగుతుందో అని అధికారులు టీ కాఫీలు ఇయ్యాలన్నా కూడా వణికిపోతాన్రట. అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్లుగా ఇక్కడ మారే రెవెన్యూ, భూముల రిజిస్ట్రేషన్, మున్సిపల్ ఇంకా హోంశాఖలపైన సీఎం విజయ్ సారు గట్టిగానే నజరేసిండట. లంచాల డిపార్ట్మెంట్ను మొత్తం ప్రక్షాళన చేస్తుండ్రట. సాధారణంగా గవర్నమెంట్ ఆఫీసులల్లా సీసీ కెమెరాలు పెడితే లంచం తీసుకునే టైంకి కరెంటు పోయింది, లేకపోతే వైర్ ఊడిపోయిందని కథలు చెప్తారు. కానీ ఇప్పుడు ఏకంగా జనాల చేతుల్లో ఉన్న మొబైల్ ఫోన్లనే విజయ్ సారు ఆయుధాలుగా మార్చేసరికి అధికారులకు ఎటు చూసినా కూడా హిడెన్ కెమెరాలే కనిపిస్తానయట. పెన్ను జేబులో పెట్టుకున్నా, ఫోన్ చేతిలో పట్టుకున్నా వీడు నన్ను రికార్డ్ చేస్తాడు కావచ్చని టేబుల్ కింద చేతులు పెట్టేటందుకు కూడా భయపడతారట. గీ లొల్లి కోసం ఏకంగా 24 గంటలు పనిచేసే ఓ టోల్ ఫ్రీ నెంబర్, ఆన్లైన్ పోర్టల్ని కూడా లైన్లోకి తెచ్చిర్రు. మన ఊర్లల్లా కస్టమర్ కేర్కి ఫోన్ చేస్తే 1 నొక్కుర్రి 2 నొక్కుర్రి అని ప్రాణం తీస్తారు కదా. కానీ ఇక్కడ మాత్రం ఫోన్ చేసి ఇగో ఫలానా సారు లంచం అడుగుతున్న వీడియో ఉన్నది బై అనగానే లటుకున ₹1,00,000 స్కీమ్ యాక్టివేట్ అయిపోతుంది. తమిళనాడులో మన దళపతి విజయ్ సార్ వేసిన ఈ స్టెప్ నిజంగానే గేమ్ చేంజర్. ఎందుకంటే పెద్దోళ్ళు కోట్లు తింటే దొరికేటందుకు టైం పడుతుంది. కానీ సామాన్యుడిని పీడించే ఈ గల్లీ స్థాయి లంచగొండితనాన్ని ఇట్లాంటి క్రేజీ స్కీములతోనే అదుపు చేయొచ్చు.
కాకపోతే పాత కక్షలు మనసులో పెట్టుకొని అమాయక అధికారులపైన ఫేక్ వీడియోలతోని బురద జల్లకుండా జర గట్టి వెరిఫికేషన్ రూల్స్ కూడా పెట్టాలి. గివుల్లా గియాల్టీ ముచ్చట్లు ఎట్లున్నాయి? ఖతర్నాక్ ముచ్చట్లు ఖతర్నాక్ ఉన్నాయిలే. సరే మరి ఇంకా ఓయత్తా, మీరైతే చూస్తూనే ఉండుర్రి ప్రైమ్ 9.